హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యాజకులారా, నా మాట ఆలకించడి, ఇజ్రాయేలు వారులారా చెవిని పెట్టి ఆలోచించడి. రాజసంతతి వారులారా చెవిగా ఆలకించడి. మీరు మిస్పా మీద ఊరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మల్ని బట్టి ఈ తీర్పు జరుగును. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నేస్తున్నామని ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు దేవుని తీర్పుకు గురవుతుంది. వీరు దేవుడిని మర్చిపోయి తమకిష్టం వచ్చినట్లు బతుకుతున్నారు. హోషేయ ప్రవక్త ఈ మాటలు పలుకుతున్నప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడో మనం గుర్తు చేసుకోవాలి. అతడు అందమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, కానీ ఆమె వేషిగా మారిపోయింది. ఆమె ధనాపేక్ష బట్టి ఆ విధంగా వేస్ట్ అయిపోయింది. తనకు కావలసినటువంటి విలాస వస్తువులు ఏవైతే ఉన్నాయో మరి ఆ వస్తువులను పడుపు వృత్తి ద్వారా సంపాదించాలని చెప్పి ఆశపడింది. అతడు మరి ఇంత జరిగినా కానీ ఆమెను మాత్రం విడిచిపెట్టకూడదని చెప్పి దేవుని మాట చెప్పిన హోషేయ మరి ఆ గోమెను ప్రేమించాడు. ఆమెతో సంసారం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆమె అతనికి 3 పిల్లలను కన్నది. అయినా కానీ వేషలాగానే ప్రవర్తించింది. ఆమె లేచిపోయింది. తిరిగి హోషేయ ఆమెను మరలా ఎంతో వెల చెల్లించి ఆమెను మరి విడిపించి తెచ్చుకున్నాడు. అతని హృదయంలో ఎంతో అవమానము, దుఃఖము, మనస్తాపం ఉన్నాయి. ఈ నేపథ్యంలో హోషేయ ఇజ్రాయేలీలతో మరి అంటున్నటువంటి అంటున్నాడు అనమాట. మీరు ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారులు, మీరు దేవునికి విశ్వాసఘాతుకులయ్యారు. మీ దేవుడు మమ్ములను ఎంతో ప్రేమిస్తున్నాడు. గమనించాలి, మీరు ఎంత చేసినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మీ పాపాలను బట్టి మిమ్మల్ని శిక్షించక మానడు. దేవుడు జాతీయ నాయకులను గద్దిస్తూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి, ఇక్కడ అదే చదువు మనం ఆలకించడే అంటున్నాడు 5వ అధ్యాయంలో. కాబట్టి మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును అంటూ ఉన్నాడు. ప్రియులు గమనించాలి, మిస్పా, తాబోరు అనేటువంటివి 2 ప్రదేశాలు. దక్షిణంగా మిస్పా ఉంది, ఉత్తరాన తాబోరు కొండ ఉంది. వారందరూ కూడా విగ్రహ పూజ చేస్తున్నారు. ప్రతి పచ్చని చెట్టు క్రింద విగ్రహ పూజే. దేశం అంతటిని కూడా విగ్రహాలతో నింపేశారు. గమనించాలి ప్రియులారా, ఇక్కడ రాజులు, యాజకులు, దేశాన్ని నడిపించాల్సినటువంటి నాయకులు, ప్రజలకు మాదిరిగా ఉండాల్సినటువంటి వీరే అందరికంటే కష్టంగా ఉన్నారు. రాజులలో, యాజకులలో నైతిక బలం, ఆధ్యాత్మికమైన శక్తి లేకపోతే దేశం ఏ విధంగా బాగుపడుతుంది ఆలోచించండి. కష్టం కదా. 2వ వచనం, వారు మితి లేకుండా తిరుగుబాటు చేశారు కనుక నేను వారిని అందరినీ కూడా శిక్షింతను అంటున్నాడు ఇక్కడ దేవుడు. 5వ అధ్యాయం 2వ వచనంలో. 3వ వచనం, ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇజ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇజ్రాయేలు వారు అపవిత్రులయ్యుందురు. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనసుండుట వలన యెహోవాను ఎరుగకయుందురు అంటున్నాడు ఇక్కడ. ప్రియులు గమనించాలి, ఇజ్రాయేల్ జాతిని అంతా కూడా ఉద్దేశించి ఎఫ్రాయిము అని ముద్దు పేరు పెట్టుకున్నాడు దేవుడు. అసలు ఎఫ్రాయిము అనేటువంటిది 10 గోత్రాల్లో ఒక దాని పేరు. ఉత్తరాది 10 గోత్రాలను ఉద్దేశించి హోషేయ ఎఫ్రాయిము అని చెప్పి సంబోధిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎఫ్రాయిము ప్రాంతం అంతా కూడా ఎక్కువగా విగ్రహారాధన జరుగుతున్నది. యెరోబాము మొదటి లేగదూడను బేతేలులో, మరి 2వ లేగదూడను సమరయలో స్థాపించాడు. ఈ 2 స్థలాలు కూడా ఎఫ్రాయిము గోత్ర భూమిలోనే ఉన్నాయి. ఇది గమనించాలి. బేతేలు బెన్యామీను గోత్రానికి చెందింది. అయితే అది ఎఫ్రాయిముతో మిగతా ఉత్తర రాజ్యాలతో తిరుగుబాటు పోరాటం సలిపింది. ఎఫ్రాయిము ప్రదేశం విగ్రహారాధనకు కేంద్రం. ఏంటంటే ఎఫ్రాయిము ప్రదేశం ఈ విగ్రహారాధనకు కేంద్రం అన్నమాట. ప్రజలు గమనించాలి, ఎఫ్రాయిము 10 గోత్రాలను మరి పాప కాలుష్యంతో నింపేసింది. దక్షిణ ప్రాంతం మీద కూడా ఈ దుష్ప్రభావం పడింది. వీరికి దేవుని వాక్యం ఉన్నది, దేవుడిని వీరు ఎరుగుదురు. అయితే ఆ దేవుని వద్ద నుంచి దూరంగా తొలగిపోయారు ప్రియులారా. దేవుని ఆరాధించడం మానేశారు. దాని ఫలితంగా అవినీతి వీరిని నింపేసింది. జాతి అంతా కూడా పాపమయమైపోయింది. వాతావరణం అంతా కూడా కలుషితమైపోయింది. దేవుని శాపం ఇప్పటికీ ఆ భూమిపై నిలిచి ఉన్నది. ఇక్కడ యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నటువంటి వర్ణన ఇప్పుడు ఇక్కడ గమనించాలి. అక్కడ కనిపించదు, ఇప్పుడు అక్కడ కనిపించదు, ఇప్పుడు లేదు అక్కడ. చదువుదామా.
అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. ఇజ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇజ్రాయేలు వారును ఎఫ్రాయిం వారును తమ దోషములో చిక్కబడి త్రొట్టిల్చున్నారు. చూసారా, వారితో కూడా యూదావారును త్రొట్టిల్చున్నారు అని ఇక్కడ హోషేయ 5:5 మనం చదువుతూ వచ్చున్నాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలని మనందరితో మాట్లాడుతున్నాడు. ఉత్తరాది దక్షిణాది ఇజ్రాయేలు యూదా చెరగొనిపోబడ్డారు. ఉత్తర రాజ్యం అశ్షూరు చేత చెరగొనిపోబడగా 1 శతాబ్దం తర్వాత యూదా బబులోను చేత చెరగొనిపోబడింది. దేవుడే వారిని చెర నుంచి విడిపించి తెస్తాడు. ఈ సంఘటన ప్రపంచం అంతటిని కూడా ఆకర్షించేటువంటి వార్త అనమాట. అప్పుడు దేశంలో శాంతి, సమాధానం. హల్లెలూయా. 5వ అధ్యాయం 6వ వచనం చూద్దామా. వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోవుదురు గాని ఆయన వారికి తనను మరుగు చేసుకునినందున వారికి కనబడకుండును. హల్లెలూయా. వీరు తమ దేవుణ్ణి విసర్జించారు. అయితే ఆపదలు ముంచుకొచ్చినప్పుడు మాత్రం వీర అని అడ్డమైనటువంటి వారి వెంటపడి ఏమి ప్రయోజనం లేదని తెలుసుకొని అప్పుడు దేవుని వైపుకు మరలుతారు. చివరకు దేవుణ్ణి సమీపిస్తారు. గమనించాలి ప్రియులారా. ఎవరైనా చివరికి దేవుడిని సమీపిస్తూ ఉంటుంటారు, చివరికి దేవుని దగ్గరికి వస్తూ ఉంటుంటారు అన్నీ అయిపోయాక. అయితే దేవుడు కూడా వీరిని విసర్జించాడు. అందుచేత వీరెంత వెదికినా కూడా దేవుడు కనికరపడడు. ఇప్పుడు కూడా చాలామంది అలాగే చేస్తుంటారు. ఆయన వారికి ఆపద మొక్కుల దేవుడు, ఆపద్బాంధవుడు. మిగతా సమయాల్లో దేవుడిని తలచరు చాలామంది. కష్టం వచ్చినప్పుడు మాత్రమే, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే, మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయినప్పుడు చివరికి ప్రార్థన. అయ్యో దేవా కాపాడు, టైర్లన్నీ పాడైపోయితే తప్పనిసరిగా వాడేటువంటి స్పేర్ టైర్ లాగానే వారికి ప్రార్థన అనేటువంటిది అనమాట. స్టెఫిన్ టైర్ లాగా అనమాట. అన్నీ పాడైపోయి కాబట్టి అప్పుడు స్టెఫిన్ టైర్ వాడతారు. అలాగా నడిచినంత సేపు అది గుర్తురాదు. అలాగే ప్రార్థన అన్నమాట. జీవిత ఈ యొక్క బీమాల మరి పాలసీ లాంటిది వారికి ప్రార్థన అనమాట. జీవిత బీమాలో చేస్తుంటారు కదా, హెల్త్ బాగోలేనప్పుడు ఇన్సూరెన్స్ చేసుకుంటారు. అట్లా మనకు ప్రార్థన అంటే చాలామందికి. గమనించాలి ప్రియులారా. మరి కొంతమందికి ప్రార్థన అగ్నిమాపక దళం లాంటిది అనమాట. ఏదో అత్యవసర పరిస్థితిలో వాడేటువంటి సాధనం అన్నట్టు కష్టం వచ్చినప్పుడు ప్రార్థనకు పూనుకుంటుంటారు. మరి ఇది ఎలాంటి విశ్వాసం, ఎక్కడ భక్తి అసలైన ఆలోచించండి ఒకసారి. హోషేయ 5:7 యెహోవాకు విశ్వాసఘాతుకులైన వారు అన్యులైనటువంటి పిల్లలను కనిరి, ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములలో కూడా లయమగుదురు. స్వాస్థ్యాలతో కూడా లయమైపోతారంట. ఆరోగ్యం 9వ నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయాలి అంటున్నాడు. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడాలంటాడు. హల్లెలూయా. ఇట్లా గమనించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాటలు దేవుని యొక్క వాక్యాల గురించి చెప్తున్నాడు. దేవుని యొక్క మాటలు ఇక్కడ హోషేయ ద్వారా దేవుడు అంటున్నాడు, మీ పిల్లలు నాకు అన్యులైపోయేటట్లు చేశారా, వారికి నేనెవరో తెలియదు, వారికి నాకు ఎవరో తెలియదు, నేను పరాయవాడిని అయిపోయాను అని చెప్పి అంటున్నాడు ఇక్కడ దేవుడు. వారు నాకు పరావాళ్ళు అయిపోరు. 5వ అధ్యాయం 8వ వచనంలో గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బోర ఊదుడి, బెన్యామీనీలారా మీ మీదకి శిక్ష వచ్చుచున్నది. హల్లెలూయా. వింటున్నారా? మీ మీదకి శిక్ష వచ్చుచున్నది. గిబియాలో బాకానాదం చేయడి, రామాలో బోధ ఊదుడి, బెన్యామీనీలారా మీ మీదకి శిక్ష వచ్చుచున్నది. బేతావేలో బొబ్బల పెట్టుడి. 5వ అధ్యాయం 9 శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును, నిశ్చయముగా జరగబోవు దానిని ఇజ్రాయేలీల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. ముందుగా హెచ్చరించకుండా దేవుడు శిక్షించడు. నోవహు టైంలో 120 సంవత్సరాల ముందుగా సువార్తను ప్రకటించాడు. జలప్రలయం రావడానికి ముందు వాళ్ళని గద్దించి, మందలించి, హెచ్చరించి అప్పటికీ వినకపోతే శిక్షిస్తాడు. దేవుడు ఎంతో దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. గమనించాలి ప్రియులారా. హోషేయ 5:10 మనం చూసినట్లయితే యూదా వారి మరి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారు వలె ఉన్నారు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును అంటున్నాడు దేవుడు. ఇక్కడ దక్షిణ రాజ్యంతో వీరికి సరిహద్దు వివాదం వచ్చింది. దేవుడు హోషేయ ద్వారా ఆ దక్షిణ రాజ్యానికి సందేశం ప్రకటించాడు. హోషేయ ఉత్తర రాజ్యానికి నియమించబడినటువంటి ఒక ప్రవక్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 5వ అధ్యాయం 10వ వచనంలో యూదా వారి అధిపతులు సరిహద్దురాలను తీసివేవారు వలె ఉన్నారు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను. ఎఫ్రాయిమీలో మానవ పద్ధతిని ఇక్కడ మరి అబ్బట్టి ప్రవర్తింపగోరు వారు వారికి
వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు అని చెప్పి ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫ్రాయిము తన ప్రత్యేకతను పోగొట్టుకున్నాడు. మరి పదుగురిలో తాను ఒకడైనట్లు ప్రవర్తిస్తున్నాడు. గుంపుతో తాను కూడా నడుస్తున్నాడు. కావాలని చెప్పి విగ్రహాలను పూజిస్తున్నాడు. వింటున్నారా? కావాలని చెప్పి ఈ యొక్క విగ్రహాలను పూజిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. హోషేయ 5:12 ఎఫ్రాయిమీలకు చిమ్మెట పురుగు వలె, యూదా వారికి వత్స పురుగు వలె మరి ఇక్కడ నేనుందును అంటూ ఉన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏం పురుగు అంటండి? చిమ్మెట పురుగు, వత్స పురుగు. అసలే ఇది చాలా గమనించదగ్గ విషయం ప్రియులారా. మనం 11వ వచనం కూడా చదివిన తర్వాత ఈ యొక్క విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ ప్రవక్తలు ఉపమాన భాషలో మాట్లాడతారు. దేవుని వాక్యాన్ని ప్రజలు గ్రహించడానికి ప్రవక్తలు ఉపమానాలను తమ యొక్క ప్రవచనంలో ప్రయోగించారు. నేను ఎఫ్రాయిము చిమ్మెట పురుగు లాంటి వాడిని, త్వరగా అతనికి తీర్పు వస్తుంది అని భావం అన్నమాట. గమనించాలి ఇక్కడ. అంటే చాలా త్వరగా తీర్పు వస్తుందని భాగం. ఇక్కడ చిమ్మెట పురుగులు చాలా త్వరితంగా పనిచేస్తాయి. యూదాకు నేను వత్స పురుగుని అంటున్నాడు. దేవుడు వత్స పురుగు ప్రియులను గమనించాలి. ఇక్కడ వత్స పురుగు చాలా నెమ్మదిగా మెల్లిగా పనిచేస్తుంది. చెక్క కట్టే పూర్తిగా డొల్లైపోయేటట్లు తినేస్తుంది అనమాట. అది పైకి బాగానే కనిపిస్తుంది, లోపలంతా డొల్లైపోతుంది అనమాట. ఇక్కడ ఎఫ్రాయిము నీకు వెంటనే తీర్పు, యూదా నీకు తీర్పు నెమ్మదిగా క్రమేణా వస్తుంది. ఇజ్రాయేల్ 12 గోత్రాలకు తీర్పు తప్పదు. మరి ఉత్తరాదికి ముందు, దక్షిణాదికి ఏమో తర్వాత. ఇది ఇక్కడ గమనించదగినటువంటి విషయం అనమాట. గమనించారు. 11 తాను రోగియవుట ఎఫ్రాయిము చూసెను, తనకు పుండు కలుగుట యూదా చూసినప్పుడు ఎఫ్రాయిము అసూరీల యొద్దకు పోయెను. రాజు అయినటువంటి యెరోబోమును పిలుచుకుని, అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగు చేయజాలడు. 5వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విన్నారు కదా? దేవుడు నీ పుండు బాగు చేయజాలడు, అతను నిన్ను స్వస్థపరచడు. యెరోబోమును పిలుస్తున్నారు మీరు అని చెప్పి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. ఇక్కడ 12-13 వచనం మీరు గమనించినట్లయితే తనను తాను చిమ్మెట పురుగు, వత్స పురుగు అని చెప్పి దేవుడు తనను పోల్చుకోవడం చాలా చిత్రంగా ఉంది. చిమ్మెట పురుగు అంటే డింబక దశలో ఉన్నటువంటి ఈగ లేక చీము అని కూడా మనకి అర్థం రావచ్చు. ఒకని మీద దైవికంగా వచ్చినటువంటి మానవ పుండ్లను ఇది చిత్రీకరిస్తుంది. ఈ పుండ్లను మానపడానికి ఇజ్రాయేలీలు చేసేటువంటి మానవ ప్రయత్నం వ్యర్థం. హోషేయలో అస్సూరు గురించి చెప్పినటువంటి 9 సార్లలో ఇది మొదటిసారి అన్నమాట. గమనించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుడు తనను తానే ఈ యొక్క చిమ్మెట పురుగు, వత్స పురుగుగా పోల్చుకోవడం చాలా చిత్రంగా ఉందన్నమాట. గమనించాలి. 14వ వచనం నేనే వారిని పట్టుకొని చీల్చేదను, నేనే వారిని కొనుపోవుదును, నడిపించి విడిపించేవాడు ఒకడు లేకపోవును అన్నాడు దేవుడు. 15వ వచనం వారు మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును, తమకు దురవస్థ సంభవించగా వారు నన్ను బహు శీఘ్రముగా వెతుకుదురు. గమనించాలి. అంతే కదా, సమయం బాగలేనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని వెతుకు. నేనే వారిని పట్టుకొని చీల్చేది, నేనే వారిని కొనిపోదును, విడిపించేవాడు ఒకడును లేకపోవును. ఇక్కడ దేవుడు పాపాన్ని నాడు నేడు శిక్షిస్తూనే ఉన్నాడు. తల్లిదండ్రులారా, యువకులారా, పరిశుద్ధంగా జీవించండి, పాపం జోలికి పోవద్దు. దేవుడు సింహాసనాసీనుడు, ఆయన తీర్పరి కూడాను, ప్రేమ కలిగిన వాడే అనుకుంటున్నాం మనం. ఇక్కడ ప్రియులు గమనించాలి. దేవుడు ఇజ్రాయేలుపై తెచ్చినటువంటి అభియోగాలు గత అధ్యాయంలో ఎన్నో విన్నాం మనం. దేశం ఏడుస్తుంది, నీవు మరి నీ ప్రవక్త, నీ తల్లి అందరూ కూలుతారు, నీవు నాకు యాజకుడువు కావు, నీ పిల్లలను విసర్జిస్తాను, అయితే గొర్రె పిల్లవైనటువంటి నిన్ను చూసి ఆహారం పెడతాను అంటున్నాడు. ఇక్కడ ప్రియులు గమనించాలి. 5వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు దేవుడు. అక్కడ 6వ వచనంలో మనం చూస్తాం, వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోవుదురు కానీ ఆయన వారికి మరుగు చేసుకుని వారికి కనబడకుండును అంటున్నాడు. 10వ వచనంలో యూదా వారి అధిపతుల సరిహద్దు రాళ్లను అక్కడ చూస్తూ ఉన్నాం. 12వ వచనంలో ఎఫ్రాయిములకు చిమ్మట పురుగు వలె
వస్త పురుగు వలె అని ఆ 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో సింహం వంటి వాడుగాను, యూదా వారికి కొదమ సింహం వంటి వాడుగాను అంటూ ఉన్నాడు. ఈ యొక్క మనం విషయాలు గమనించినట్లయితే ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మరి సామెతల గ్రంథం 22:28లో నీ పితరులు వేసిన పురాతనమైనటువంటి పొలిమేర రాతి నీవు తీసివేయకూడదు అన్నాడు. హోషేయ 5:10లో యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారు వలె ఉన్నారు, నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద ఉగ్రతను కుమ్మరింతును. నేను ఉగ్రతను కుమ్మరింతును అంటున్నాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? అయితే దేవుడే మనకు విరోధి అయితే మనల్ని కాపాడగలవాడు ఎవడు? ఆలోచించారు ఎప్పుడన్నాను? దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు, వారిలో నిజమైనటువంటి పశ్చాత్తాపం కలగాలని చెప్పి ఎదురు చూస్తాడు. ఇజ్రాయేలు యూదా సవ్యమైనటువంటి రీతిలో తనను వెతికే కాలం వస్తుందని చెప్పి ఇక్కడ దేవుడు అంటున్నాడు. గమనించాలి ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ అధ్యాయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తనను తాను చిమ్మెట పురుగు, వస్త పురుగు అని చెప్పి తనను తాను పోల్చుకోవడం చాలా చిత్రంగా ఉంది. ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరచును గాక. ఆమేన్.